తెలియకుండా మాట్లాడటం వేరు. వీటి వెనకాల సంప్రదాయ బలం ఉంది. ఆదిశంకరుల వెనకాల సంప్రదాయ బలం ఉంది. ముందు జగద్గురు పరమాత్మ, ఆయన నుంచి జ్ఞానం పొందినవాడు బ్రహ్మదేవుడు, బ్రహ్మ నుంచి పొందినవాడు వశిష్ఠుడు, వశిష్ఠు నుంచి శక్తి, శక్తి తర్వాత పరాశరుడు, పరాశరుడితో వ్యాసుడు, వ్యాసుడి తర్వాత సుఖయోగేంద్రుడు, ఆయన తర్వాత గౌడ భగవత్పాదుల వారు, ఆయన తర్వాత గోవింద భగవత్పాదుల వారు, ఆయన తర్వాత ఆదిశంకరుడు. ఇది పరంపర. ఒక పరంపర, ఒక సంప్రదాయం లేనప్పుడు గురు శబ్దాలు చెప్తారు. గురువు వెనక ఒక పరంపర ఉండాలి, ఒక సంప్రదాయం ఉండాలి. అంతేగాని వన్ ఫైవ్ మార్నింగ్ నేను వచ్చి నాకు తోచింది చెప్తున్నా అంటే నీకు తోచింది నా వద్దు, శాస్త్రం చెప్పింది నువ్వు చెప్పు అని అడగగలగాలండి మనకి. కానీ భగవత్పాదులు ఎప్పుడు చెప్పినా శృతి ప్రమాణం ఎక్కడ వెళ్ళబడలేదు, మీరు గమనించండి. అంతేగాని అవసరమైన స్మృతి పురాణములు కూడా చెప్తారు. అది శృతి స్మృతి పురాణాన ఆలయం శరణాలయం. అది శంకరులు ఎలాగో చంద్రశేఖరుడు అటువంటి వారు. అందుకే ఆయన వెనకాల మహోమహాపాధ్యులు కూడా వస్తూ ఉంటే తోవలో అనేక రకాల సన్మానాలు జరుగుతున్నాయి. అవన్నీ అందుకుంటే ఇక్కడ చేరుకున్నారు. ఆ సమయంలో బెంగాల్లో నవద్వీప్ ఇప్పుడు కూడా ఉంది, కానీ అప్పుడున్న ప్రశస్తి ఇప్పుడు లేదు. అప్పుడు మహాపండితులు, అసలు పాండిత్యం అంటే నవద్వీపమే పేరు. అక్కడ పండితులు కొందరు స్వామివారితో వచ్చారు. అంటే అప్పటికీ అక్కడ పండితులు ఉన్నారు. తత్పూర్వం మన స్వామివారికి పూర్వమే